డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఫైనల్గా మనకి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందన్నమాట. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, రిపోర్టింగ్ అండ్ అలాగే క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమైతే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు మార్నింగే వీడియో అయితే చేయడం జరిగింది. మనకి ఆఫ్టర్నూనే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగిందన్నమాట. మెయిన్గా దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఓపెన్ అయిన తర్వాత మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ మనకి అన్ని కాలేజీలకు సంబంధించి అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కాలేజ్ అయితే ఉంది, దాని కింద పేర్లు అయితే ఉన్నాయి. ఎవరికైతే ఇలా వచ్చి ఉంటుందో ఈ కాలేజ్లో వీళ్ళకి సీట్ అయితే వచ్చిందని అర్థం. సేమ్ అంతే. ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఉందన్నమాట, ఎంఎల్టీ అయితే వచ్చిందని అర్థం. అండ్ అలాగే ఎవరైతే కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరులో సీట్ వచ్చిందో మన పేరు అయితే చెప్పండి, ఛానల్ పేరు. సో మీకు బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకోండి. టోటల్ 132 పేజెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే పీడిఎఫ్ యువర్ యాప్లో బెటర్గా ఉంటుందన్నమాట సెట్ చేసుకోవడానికి వంశీ అని కొడుతున్నాను, సెట్ చేస్తున్నాను. మనకి టోటల్గా 15 రిజల్ట్లు అయితే రావడం జరిగింది. ఇలా మీ పేరు ఇదిగా వెరిఫై చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అండ్ అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి రిపోర్టింగ్కి 25th తారీఖు అన్నమాట, ఫిబ్రవరి 20 తారీఖు మధ్యాహ్నం, ఫిబ్రవరి 25 తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం అయితే ఉంది. మనకి క్లాస్ కూడా ఫిబ్రవరి 25th స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ అలాగే కేఎంఆర్ కాలేజ్కి ఎవరైతే సీట్ వచ్చిందో, కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ మన ఛానల్ పేరు అయితే చెప్పండి. కాలేజ్ రిపోర్టింగ్ టైంలో బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ డెవలప్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫర్దర్ ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట మీరు అందరూ కూడా.